బంగారమ్మ తల్లి భక్తి బృందాన్ని నడిపిస్తున్న సింగంపల్లి వెంకట్రావు నాకు సైతం ఆదర్శంగా నిలుస్తున్నారని తాసుబిల్లి ఫౌండేషన్ చైర్మన్ శంకర్ నాయుడు అన్నారు. ఆయన జన్మదినం సందర్భంగా అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని దుర్గాలమ్మ అమ్మవారి ఆలయం ప్రాంగణంలో శంకర్ నాయుడు యువ సైన్యం జనరేషన్ యువ బంగారమ్మ తల్లి భక్తి బృందం ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శంకర్ నాయుడు పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. సుమారు 110 యూనిట్ల బ్లడ్ ని దాతల నుంచి సేకరించారు. రోటరీ బ్లడ్ బ్యాంక్ వారి పర్యవేక్షణలో శిబిరంలో బంగారమ్మ భక్తి బృందం సభ్యులు సింగంపల్లి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఈక్వల్ సేవా కార్యక్రమంలో అమీకులై ఎంతోమంది ఉండే వాళ్ళందరూ కలిపి ఈరోజు ఎక్కడ ఎవరికి లెక్క కావాలన్నా ఇమీడియట్గా ఏర్పాటయ్యే పరిస్థితి తీసుకొచ్చింది. వస్తున్నా క్యాంపెయిన్ మన అందులో ఉండి ఎంతో పాటు ఈక్వల్ సేవా కాదు. రక్తదానం చేయడం వాళ్ళు 3 ప్రాణాలు కాపాడమే కాకుండా వాళ్ళు కూడా రక్తదానం చేసే వాళ్ళకి ఆయుష్ పెరుగుతుందండి. అంటే వాళ్ళ లైఫ్ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 5 years వరకు ఆయుష్ పెరుగుతుందండి. అంటే క్యాన్సర్ కానీ గుండె జబ్బులు కానీ చాలా రకాల అంటే రక్తం అనేది ఇప్పుడు మన ఫ్లో అయితే పలచబడుతుందండి. అప్పుడు ఎప్పుడైతే ఒక కాలువలోన వాటర్ ఫ్లో అయితే అలా పలచి వెళ్తుందండి. ఎప్పుడైతే స్ట్రక్ అవుతుందో ఆటోమేటిక్గా రకరకాలు చెత్త ఏర్పడుతుందో మన బాడీలో బ్లడ్ కూడా అంతేనండి. రక్తం అనేది అలా ఫ్లో అవ్వాలి. ఎప్పుడు ఎవ్రీ 3 monthsకి బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే రక్తం పలచబడినప్పుడు ఐరన్ స్థాయి తగ్గినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఎటువంటి సమస్యలు ఉండవు. క్యాన్సర్ కానీ గుండె జబ్బులు కానీ బాడీలో చాలా మనకు తెలియకుండా చాలా జబ్బులు ఒక వన్స్ ఏదైనా మనకి వచ్చిందంటే అది తగ్గడం అనేది చాలా కష్టంతో కూడుకుంది. మాకే కాదండి, రక్తదానం అంటే ఇన్స్పిరేషన్ మెగాస్టార్ చిరంజీవి గారండి. చిరంజీవి గారిని బేస్ చేసుకొని ఈరోజు దేశవ్యాప్తంగా అందరూ సేవా కార్యక్రమాలు చేస్తున్నారండి. సేవలో మొదటగా రక్తదానం అండి. రక్తదానం అంటే మొట్టమొదటి గుర్తొచ్చేది మెగాస్టార్ చిరంజీవి గారండి. మేము గత 30 సంవత్సరాల క్రితం కస్తూర్బా అనాథ స్వచ్ఛంద సేవా సంస్థ స్థాపించిన దానికి కూడా ఫౌండర్ చైర్మన్ నేనే. అప్పుడు మాకు రక్తదానం ఇవన్నీ తెలియవు. ఏదో కార్యక్రమం చేయాలి, ఏదో పుట్టినరోజు కానీ అదే కార్యక్రమం చేసేవాళ్ళని. చిరంజీవి గారు రక్తదానం చేయమని చెప్పిన తర్వాత మాకు ఇన్స్పిరేషన్తో ప్రతి సంవత్సరం నా పుట్టినరోజు February 15వ తారీఖున వెళ్ళి రక్తదానం చేసేవాడిని. కానీ ఎందుకు చేస్తున్నారో నాకు తెలియదు, మంచి కార్యక్రమం చేయాలి అనే ఉద్దేశంతో చేసేవాడిని. కానీ ఆయన జన్మదినం అంటే ప్రత్యేకంగా పెట్టవలసిన కారణం ఏంటంటే ఆయన ఆషామాషి మనిషి కాదు. ఎందుకంటే తాసుబిల్లి ఫౌండేషన్ అంటే ఈ మధ్య మీరు వినే ఉంటారు, మాకు కూడా సత్కారం చేశారు. ఆ ఫౌండేషన్లో 4 రాష్ట్రాల నుంచి మా వంటి సేవ చేస్తున్న వాళ్ళందరినీ ఎన్నిక చేసి వైజాగ్లో అంగరంగ వైభవంగా ఎవరికీ తెలియకుండా ఆనందంగా ఎవరికి ఇవ్వాలో ఆ యొక్క బహుమతిని అందించి వాళ్ళ యొక్క స్థానాన్ని మరింత పెంపొందించుకున్నారు. భారత సేవారత్న అవార్డు 105 మందికి ఇవ్వడం జరిగింది. అటువంటి గొప్ప కార్యక్రమం ఈ సంవత్సరం ఆయన తలపెట్టారు. అదేవిధంగా అటువంటి గొప్ప మనిషికి మనం ఏమీ చేసినా తక్కువే. అందుకే ఈ సంవత్సరం ఆయన జన్మదినం వేడుకలుగా ఈ యొక్క గొప్ప కార్యక్రమం ఆయనకి ఇష్టం ఏంటంటే బ్లడ్ డొనేషన్ క్యాంప్ అంటే ఇష్టం. అందుకే ఆయన జన్మదినం ఉన్నాడు ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ప్రస్తుతం 60 యూనిట్ల దగ్గర వచ్చాయి. ఈవినింగ్కి 100 కల్లా మేము ఫిలప్ చేస్తాము కంపల్సరీగా.